రెడ్ బెలూన్ ఏరోస్పేస్ అనే స్టార్టప్ రూపొందించిన సూపర్ ప్రెజర్ బెలూన్ను విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ మైదానంలో విజయవంతంగా ప్రయోగించారు. సూపర్ ప్రెజర్ బెలూన్ను దేశంలోనే తొలిసారిగా విజయవాడ వేదికగా గాల్లోకి ఎగరవేసి పరీక్షించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కేశినేని చిన్ని, రెడ్ బెలూన్ ఏరోస్పేస్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఉపగ్రహాల కంటే చాలా తక్కువ ఖర్చుతో వాతావరణ పరిశోధన, భూమి పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ సమాచారాన్ని సేకరించవచ్చని రెడ్ బెలూన్ ఏరోస్పేస్ సంస్థ సహా వ్యవస్థాపకులు కిరణ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు చౌకగా టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తుందన్నారు. పక్కన స్పేస్ టెక్నాలజీని ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో పాటు ఈరోజు మొట్టమొదటిసారిగా ఇలాంటి సూపర్ ప్రెషర్ బెలూన్ని భారతదేశంలో ఈ యొక్క టెక్నాలజీని మనం ఆవిష్కరించబోతున్నాం. సో ఇది ఒక పెద్ద చరిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా మనం భావించవచ్చు. దీన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి కిరణ్ గారు, శిరీష్ గారు, రెడ్ బెలూన్ ఏరోస్పేస్ తాలూకా ఫౌండర్స్కి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు స్పేస్ ద్వారా, స్పేస్ టెక్నాలజీ ద్వారా, స్పేస్ అప్లికేషన్స్ ద్వారా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక రకాలైనటువంటి అప్లికేషన్స్ మనం సాధిస్తూ డిఫరెంట్ ఫీల్డ్స్లో కామన్ మ్యాన్కి, ఒక ఫార్మర్కి, లేకపోతే డిఫరెంట్ బిజినెసెస్కి వాళ్ళందరికీ కూడా ఎంతో సపోర్ట్ మనం గ్రౌండ్ లెవెల్లో అందించబోతున్నాం. మీరు చూస్తున్నటువంటి బెలూన్ ఏదైతే హైడ్రోజన్ బెలూన్, ఇప్పుడు సూపర్ ప్రెషర్ బెలూన్ ఉందో, సుమారు భూమి నుంచి 25 కిలోమీటర్ల పైకి వెళ్ళబోతుంది. ఆ 25 కిలోమీటర్ల ఆ స్పేస్లో చాలామందికి టెస్టింగ్ కోసం అవసరమైనటువంటి ఆ స్పేస్ అది. దానికి వీళ్ళు ఒక అప్లికేషన్ దీని ద్వారా ప్రొవైడ్ చేయబోతున్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ, శ్రీహరికోటలో స్పేస్ సిటీ, ఇలా ఎన్నో వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకొని యంగ్స్టర్స్ అందరూ కూడా ఈ స్పేస్ టెక్నాలజీ ఫీల్డ్లో కూడా రాణించాలని కోరుకుంటూ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం. రెడ్ బెలూన్ ఏరోస్పేస్ అనేది స్ట్రాటోస్ఫెరిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయర్ డెవలప్ చేస్తున్నాం మేము రెడ్ బెలూన్ ఏరోస్పేస్లో. అందులో అన్నిటికంటే కీలకమైనది ఇవాళ చేసిన మిషన్, దాని పేరు మిషన్ సనా. అది స్ట్రాటోస్ఫెరిక్ సూపర్ ప్రెషర్ బెలూన్ యొక్క లాంచ్ చేసాము. మిషన్ సనా అంటే స్ట్రాటోస్ఫెరిక్ అసెంట్ ఫర్ నియర్ స్పేస్ అప్లికేషన్స్ అనే మీనింగ్తో చేసాము. అండ్ అలాంగ్ విత్ దట్ మాకు ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. ఈ సూపర్ ప్రెషర్ బెలూన్ లాంచ్ వల్ల ఇండియా మొత్తంలో, వరల్డ్ మొత్తంలో ఇండియాకు మంచి స్థానం వచ్చింది స్ట్రాటోస్ఫెరిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో. సూపర్ ప్రెషర్ బెలూన్ కంట్రీస్లో మనం కూడా జాయిన్ అయ్యాము. వీటికి ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. డిజాస్టర్ ఎప్పుడైనా ఏదైనా జరిగిందనుకోండి, ఇమీడియట్గా వితిన్ 2 గంటల్లో వీ కెన్ ప్రొవైడ్ నెట్వర్క్ బ్యాక్ యాజ్ వెల్ యాజ్ వీ కెన్ ప్రొవైడ్ పర్సిస్టెన్స్ సర్వేలెన్స్ అనమాట. సో ఏం జరిగింది, ఏమి చేయాలి అనేది కూడా ఇమీడియట్గా చేయగలుగుతాం. అగ్రికల్చర్ యొక్క పర్సిస్టెంట్ సర్వేలెన్స్ చేసి వీ కెన్ ఆల్సో గివ్ ఫీడ్బ్యాక్ టు farmers. That will be very useful at nominal rates. Difficult terrains లో, అసలు కనెక్టివిటీ లేని ఏరియాస్లో we could give connectivity also. ఇది మెయిన్గా మేము కమ్యూనికేషన్స్ వైపు చూపిస్తున్నాం అనమాట. మా దారి, ఫ్యూచర్ దారి.